ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలో గుర్తింపు లేని రాజకీయ పార్టీలు 3 ఉన్నాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం తెలిపారు. కడియంలోని వెంకటనగర్లోని భారతీయ చైతన్య పార్టీ, రాజమహేంద్రవరం మోటపూడి జంక్షన్లోని జయాంధ్ర పార్టీ, నిడదవోలు మండలం కలవచర్ల గ్రామంలోని భరత్ ప్రజాస్పందన పార్టీలకు గుర్తింపు లేదని తెలిపారు. ఈ పార్టీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి నవీకరించేందుకు అమరావతి వెలుగుపూడిలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి సెప్టెంబర్ 8న ఉదయం హాజరు కావాలని సూచించారు. ఎన్టీఆర్ భరోసా పింఛను అనర్హత నోటీసులను అందుకున్న లబ్ధిదారులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో అప్పీలు సమర్పించుకునే అవకాశం ఇంకా ఉందని, ఇప్పటికే అప్పీలు చేసుకున్న వారికి తుది నిర్ణయం పొందే వరకు పింఛన్లు ఎటువంటి అంతరాయం లేకుండా యథాతథంగా కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ పి ప్రసాద్ తెలిపారు. అదేవిధంగా తాత్కాలిక వికలాంగత్వం సర్టిఫికేట్లు కలిగిన అర్హులకు కూడా పింఛన్లు పంపిణీ చేస్తామని భరోసా ఇచ్చారు. నోటీసు అందుకుని ఇప్పటివరకు అప్పీలు చేయని వారు సంబంధిత మండల అభివృద్ధి కార్యాలయాల్లో అప్పీలు చేసుకోవాలన్నారు. రాజమహేంద్రవరం శివారు హుకుంపేట కాఫీ షాప్ వద్ద పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు బొమ్మూరు ఎస్ఐ రాజులపాటి అంకారావు సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హుకుంపేటకు చెందిన అమన్ పాండే, విశాఖపట్నంకు చెందిన మందపాటి తేజస్వి వర్మ వద్ద సుమారు 90,000కు పైగా విలువైన 18 గ్రాముల మెత్ డ్రగ్ ను, 1,07,000కు పైగా నగదును, 2 మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ కు వినియోగించే చిన్న గ్యాస్ పైప్, గ్యాస్ లైటర్, నల్ల రంగు బ్యాగ్ స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా బెంగళూరుకు చెందిన చందన్ రాజ్ నుంచి కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. దీన్ని రాజమహేంద్రవరం చెందిన శాండీ ఇతరులకు విక్రయించేందుకు తెప్పించినట్లు తేలింది. రాజమహేంద్రవరం మోరంపూడిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 10వ తరగతి బాలుడిని ర్యాగింగ్ చేసిన ఘటనలో ప్రిన్సిపల్, హాస్టల్ ఫ్లోర్ లీడర్తో పాటు 2 విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ఆగస్టు 15 2 విద్యార్థులు హాస్టల్లోని సీసీ కెమెరాలను తొలగించారు. ఈ విషయాన్ని స్కూలు హాస్టల్లో ఉండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థి విచారణ సందర్భంగా ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో ఆ 2 విద్యార్థులు కక్ష పెట్టుకుని బాధిత విద్యార్థిని వీపుపై కర్రలతో కొట్టి వేడి ఇస్త్రీ పెట్టిన పొట్టపై పెట్టి కాల్చారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని శస్త్రచికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. ఈ కేసులో 2 విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. అలాగే ఈ వ్యవహారంలో నిర్లిప్తంగా వ్యవహరించిన ప్రిన్సిపల్ గుట్టుపల్లి మధుసూదన్, హాస్టల్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ పల్లి దామోదర్లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. తూర్పు మండలం డీఎస్పీ బి విద్యా పర్యవేక్షణలో బొమ్మూరు సిఐ పి కాశీ విశ్వనాథం, సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్వి రమేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆనందంగా జీవితాన్ని గడపాలని, ఇతరులను ఇబ్బంది గురిచేయాలని, బాధ పెట్టాలనే మానసిక రుగ్మతే ర్యాగింగ్ అని, ర్యాగింగ్కు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్తరాఖండ్లో మరోసారి మేఘ విస్ఫోటనం సంభవించింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది శిథిరాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. గతంలో 2 సార్లు మేఘ విస్ఫోటనం సంభవించి భారీ సంఖ్యలో మృత్యువాత పడ్డారు. తాజాగా ఈ రోజు మరోసారి రుద్రప్రయాగ్లో భారీగా మేఘ విస్ఫోటనం సంభవించింది. దీంతో ఆకస్మిక వరదల్లో వందలాది మంది ప్రజలు, పశువులు జలసమాధి అయినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మేఘ విస్ఫోటనం కారణంగా రుద్రప్రయాగ్లోని అలకనంద, మందాకిని నదులు నీటి మట్టాలు భారీగా పెరుగుతున్నాయి. రుద్రప్రయాగ్లోని హనుమాన్ ఆలయం పూర్తిగా వరదల నీటిలో మునిగిపోయింది. వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడడం వల్ల 180కి పైగా రోడ్లు మూసుకుపోయాయి. విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద ఈ ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో వాల్తేరు డివిజన్ పరిధిలో నడిచే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 10 రైళ్లను దారి మళ్లించారు. ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు విజయవాడ డివిజనల్ రైల్వే ప్రజా సంబంధాల అధికారి నుస్రత్ మంద్రాపూర్కర్ వెల్లడించారు. విశాఖపట్నం నుంచి విజయనగరం మీదుగా నడిచే 7 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులకు సమాచారాన్ని అందించేందుకు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కలెక్టరేట్ను భీమవరంలో నిర్మించాలి. డిప్యూటీ స్పీకర్ త్రిబులార్, పిఎస్సి చైర్మన్ రామాంజనేయులు మాటలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. రేపు విశాఖకు సీఎం చంద్రబాబు రాక, పర్యటన వివరాలను వెల్లడించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాక్థాన్ 2025లో భాగంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల స్థాయిలో హ్యాక్థాన్ పోటీలు ప్రారంభించిన సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి నిశాంత్ వర్మ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ను భీమవరంలోనే నిర్మించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కాంట్రవర్సీ చేయవద్దని డిప్యూటీ స్పీకర్ త్రిబులార్, పిఎస్సి చైర్మన్ రామాంజనేయులు మాటలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అన్నారు.
గురువారం భీమవరంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రఘురామకృష్ణరాజు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కలెక్టరేట్ను ఉండిలో నిర్మించాలని మిమ్మల్ని ఎవరు కోరారని, భీమవరంలో స్థలాలు లేవనడం సత్యదూరమని, గత ప్రభుత్వం కేటాయించిన మార్కెట్ యార్డు స్థలం సిద్ధంగా ఉందన్నారు. నిధులు విడుదల చేసి టెండర్లు పిలిచారని, నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వం సేకరించిన 72 ఎకరాలు, ప్రస్తుత కలెక్టరేట్ సమీపంలో 10 ఎకరాలు ఎండోమెంట్స్ భూమి, తహసీల్దార్ కార్యాలయం 6 ఎకరాల భూములు సిద్ధంగా ఉన్నాయన్నారు. డబ్బు పలుకుబడి ఉందని భీమవరం నుండి కలెక్టరేట్ తీసుకుపోతామంటే కుదరదన్నారు. భీమవరంలోని కలెక్టరేట్ నిర్మాణానికి మీ దాతృత్వం చూపండని రామకృష్ణరాజును ఉద్దేశించి అన్నారు. గత ప్రభుత్వంలో కలెక్టరేట్ నిర్మాణానికి ఇచ్చిన జీవో 124 రద్దు కాలేదని, 20 ఎకరాల్లో కలెక్టరేట్ నిర్మిస్తామంటూ పీఏసీ చైర్మన్ కాలయాపన చేయడం సరికాదన్నారు. ఇరిగేషన్ స్థలంలో కట్టాలంటే సుప్రీంకోర్టు అనుమతి తీసుకుని కేబినెట్ తీర్మానం చేయాలని పేర్కొన్నారు. నిబంధనలు పాటించకుండా పెద్దామిరం ఇరిగేషన్ స్థలంలో కలెక్టరేట్ నిర్మాణం అసాధ్యమన్నారు. భీమవరం ప్రజలు ఆత్మగౌరవాన్ని డిప్యూటీ స్పీకర్ త్రిబులార్ పీఏసీ చైర్మన్ రామాంజనేయులు గౌరవించాలన్నారు. ఈ యొక్క కలెక్టరేటు తరలింపు విషయం మీద గత కొద్ది రోజులుగా ప్రజల్లో ఆందోళన రావటం, దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళటం, దానిపైన నిన్న మొన్న గౌరవ ఉపసభాపతి గారైనటువంటి రఘురామకృష్ణరాజు గారు, భీమవరం శాసనసభ్యులైనటువంటి రామాంజనేయులు గారు కూడా కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. చాలా ఆశ్చర్యం వారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి విధంగా ఆ మాటలన్నీ ఉన్నాయి. మాటలన్నీ కూడా సత్యదూరంగా ఉన్నాయి, వాస్తవం కాదు. ఎందుచేతంటే మొదటిగా మరి స్థానిక శాసనసభ్యులైనటువంటి రామాంజనేయులు గారు ఒక మాట చెప్పడం జరిగింది. నేను దిర్సుమర్ రోడ్లోను, గోలాంతిపు రోడ్లోను స్థలాలు చూస్తాను. సుమారు 20 ఎకరాలు 25 ఎకరాల్లో అత్యున్నతమైనటువంటి కలెక్టరేట్ కడతాను అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. పైపెచ్చు గతంలో మార్కెట్ యార్డు ఇచ్చినటువంటి 124 జీవో రద్దయింది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సత్యదూరం. అలాగే రఘురామకృష్ణరాజు గారు భీమవరంలో స్థలం లేదు, డబ్బు లేదు, నా దగ్గర స్థలం ఉంది, డబ్బు ఉంది అని చెప్పడం జరిగింది. అసలు భీమవరంలో స్థలం లేదనేటటువంటి విషయాన్ని రఘురామకృష్ణరాజు గారికి ఎవరు చెప్పారు, ఎవరు నిర్ధారణ చేశారు అనేది రఘురామకృష్ణరాజు గారు మరి చెప్పాలి. జీవో నెంబర్ 124లో 20 ఎకరాలు గునుపూడి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 20 ఎకరాలని ప్రభుత్వం ఈ యొక్క కలెక్టరేట్కి దఖలుపరిచినప్పుడు ఆ జీవో ఇంకా కూడా ఫోర్స్లో ఉంది. దానిపైన టెండర్స్ కూడా పిలవడం జరిగింది. సుమారు 99 కోట్లు ఎస్టిమేట్ చేస్తే 65 కోట్లు 67 కోట్లు టెండర్ పిలవడం జరిగింది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారు. అయితే ఎన్నికలు రావడం వల్ల ఆ ప్రాసెస్ తాత్కాలికంగా నిలిపివేయాలి చేయడం జరిగింది. భీమవరం మార్కెట్ యార్డు స్థలాన్ని 20 ఎకరాలు గవర్నమెంట్ కలెక్టరేట్కి దఖలుపరిచినప్పుడు ఆ జీవో ఇంకా ఫోర్స్లో ఉండగా వేరే స్థలం గురించి ఎందుకు నెతికారు? అసలు భీమవరంలో స్థలం లేదు, వేరే స్థలాలు చూడమని చెప్పి జిల్లా యంత్రాంగానికి లేకపోతే రఘురామకృష్ణరాజు గారికి ఎవరు భీమవరం నియోజకవర్గం నుంచి అభ్యర్థించారో చెప్పాలి. ఆయన ఏదైతే పెదమెరవలో 465/1 నేను నా దగ్గర స్థలం ఉందని చెప్తా ఉన్నారో అది పూర్తిగా అరంగల్ ప్రకారంగా పోరంబోకు నీటిపారుదల కింద ఉన్నటువంటి కాలువ భూమి అని క్లియర్గా ఉంది. ఈ కాలువ భూములు, చెరువుల భూములు, ఏదైతే వాటర్ సోర్సెస్ ఉన్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు ఏవి కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదనేది ప్రభుత్వం సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్. గత ప్రభుత్వంలో కాలువ పోరంబోకులు, చెరువు పోరంబోకులు, వాటర్ సోర్సెస్ అన్ని కూడా గత ప్రభుత్వం పేదలకు ఇళ్ళు ఇవ్వడానికని చెప్పి కొన్ని నిర్ణయించడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా కొంతమంది కోర్టుకి వెళ్ళటం, దానికి ప్రభుత్వానికి అడ్డంకు రావటం, ఆ యొక్క ఎక్వేషన్ కానీ
లేకపోతే ఆ పేదలకు ఇచ్చేటటువంటి ఇళ్ల స్థలాలు చాలా చోట్ల నిలిచిపోవడానికి కారణం ఈ వాటర్ సోర్సెస్, వాటర్ బాడీస్ అని చెప్పి నేను చెప్తాను. అంటే స్థలంలో రఘురామకృష్ణరాజు గారు నా దగ్గర స్థలం ఉందని చెప్తా ఉన్నారు. అసలు రఘురామకృష్ణరాజు గారిని నేను సూటిగా ఒక మాట అడగదలుచుకున్నాను. అసలు భీమవరం హెడ్ క్వార్టర్ పెట్టి జిల్లాని, పశ్చిమ గోదావరి జిల్లాని ఏర్పాటు చేస్తే మీకు ఉండి నియోజకవర్గానికి ఏం సంబంధం? ఉండి నియోజకవర్గంలో తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎవరు అడిగారు? భీమవరం ఎమ్మెల్యే అడిగారా? లేకపోతే భీమవరం ప్రజలు అడిగారా? మాకు భీమవరంలో స్థలం లేదు, మీరు చూసి పెట్టండి మహాప్రభు అని చెప్పి మిమ్మల్ని ఎవరైనా అడిగారా? అంటే డబ్బు ఉంది నా దగ్గర అంటారు. అంటే డబ్బుంటే రేపు ఎంఆర్ ఆఫీసు, ట్రెజరీ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు, భీమవరం టౌన్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు P4 కింద మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి తీసుకెళ్లి ఉండి నియోజకవర్గంలో పెడతారా? ఇది భీమవరానికి ఉపయోగపడేటటువంటి విషయమా? భీమవరాన్ని అభివృద్ధి చేసేటటువంటి విషయమా? భీమవరం ప్రతిష్టని దిగదార్చేటటువంటి విషయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు మీరు పట్టుదలకి వెళ్తున్నారో పెద్దలు చెప్పాలి. దయచేసి భీమవరంలో స్థలాలు ఉన్నాయి. మార్కెట్ యార్డు గవర్నమెంట్ ఇచ్చినటువంటి 20 ఎకరాలు ఉంది. అలా అనుకుంటే కనుక ఒకవేళ అక్కడ ఏమైనా ఆటంకం వస్తే కనుక రైతుల నుంచి కానీ లేకపోతే మార్కెట్ యార్డ్ ఆటంకం వస్తే కనుక గవర్నమెంట్ ఎక్విజిషన్ చేసినటువంటి 72 ఎకరాల్లో సుమారు 30-40 ఎకరాలు ఇంకా ఖాళీగా ఉంది. దాంట్లో మార్కెట్ యార్డ్ పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో ఈ యొక్క నిర్మాణం చేయొచ్చు. లేకపోతే ఒకవేళ అది కాకపోతే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి తాలూకా ఆఫీస్ కాంపౌండ్ సుమారు 6 ఎకరాలు ఉంది. భీమవరం నడిబొడ్డులో ఉంది. 3 రోడ్లకి సుమారు 4 రోడ్లు, అటు కాలువగట్టు, ఇటు కోర్టు రోడ్డు, ఇటు తాలూకా ఆఫీస్ రోడ్డు, ఇటు టౌన్ హాల్ రోడ్డు, 4 రోడ్ల మధ్యలో సుమారు 6-6.5 ఎకరాల భూమి క్లియర్గా ఉంది. మీకు 3.5 ఎకరాలే సరిపోయినప్పుడు టౌన్లో ఉన్నటువంటి 6.5 ఎకరాలు సరిపోదా? మీరు ఏదైతే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కడదాం అనుకుంటున్నారో మీరు నేను లెక్కలు చెప్పారు. 1 ఎకరం వస్తే కనుక 4,500 చదర పొడుగు వస్తుంది. దాంట్లో 30% వాడుకుంటాం, 70% వదిలేస్తామని చెప్పి అదే ఫార్ములా ఇక్కడ వాడుకుంటారు. 6 ఎకరాలు టౌన్లో ఉన్నది ఎక్కువ, పెదమెరంలో ఉన్నది ఎక్కువ. ఇప్పుడు అదే కాకుండా 73 ఎకరాలు అక్కడ ఉంది. అలాగే ఆశ్రమంలో ఎండోమెంట్స్కి సంబంధించినటువంటి భూమి ఇప్పుడు కలెక్టరేట్ ఏదైతే ఉందో దాని పక్కనే 10 ఎకరాల భూమి ఉంది. ఒకవేళ ఎండోమెంట్స్ భూమికి ఏమైతే నారమ్స్ ఉంటాయో ఒకవేళ ప్రభుత్వం దాన్ని సవరించి లేకపోతే ఆ యొక్క రూల్స్ని సరి చేసుకుని ఎండోమెంట్స్కి ఆల్టర్నేటివ్ ఇవ్వటమా లేకపోతే దాన్ని యాక్షన్ పెట్టి ప్రభుత్వం దాన్ని తీసుకోవటమా అది కూడా చేయొచ్చు. ఇన్ని స్థలాలు ఉంటే అసలు భీమవరం స్థలంలో లేదు కనుక నేనేదో భీమవరం ప్రజలకు దయతలిసి నేను ఆ ఊర్లో పెదమెరలో ఇస్తున్నానని చెప్తా ఉన్నారు. నిన్నంపో మాట చెప్పారు రఘురామకృష్ణరాజు గారు, ఈ యొక్క సర్వే నెంబర్ని నేను కావాలంటే కలిపేస్తానని చెప్పి. ఎవరు అడిగారు మిమ్మల్ని కలపమని? మాకు ఎందుకు? మీ ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ యొక్క భూమిని మేము కలపమని అడగలేదు కదా ఎవరు కూడా. ప్రజలు అడగలేదు, శాసనసభ్యులు అడగలేదు, ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అడగల. అసలు ఇది ఈ యొక్క గవర్నమెంట్కి మీరు పెదమెరల గురించి లెటర్ రాయించడమే, మరి అధికారులు ఎవరితో మాట్లాడి చేశారో అర్థం కావట్లా. స్థానిక శాసనసభ్యులతో మాట్లాడారా, స్థానికంగా ఉన్నటువంటి మాలాంటి ప్రజాప్రతినిధులతో మాట్లాడారా? ఎవరితోటి మాట్లాడుకోకుండా జిల్లా అధికారులు ప్రభుత్వానికి లెటర్ రాయటం, ఆ లెటర్ మీద మీరు నోటు పంపించండి మేము కేబినెట్ లో పెడతామని మాత్రమే రఘురామకృష్ణరాజు గారికి ఉన్నటువంటి కాగితం. అంతే తప్ప కలెక్టరేట్ కట్టుకోండి, పెదమెరలో కట్టుకోండి అని చెప్పి ఎక్కడ కూడా లేదు. అసలు అలా కట్టేటటువంటి అవకాశమే లేదు ఆ భూమిలో. అసలు ఇన్ని స్థలాలు భీమవరంలో ఉంటే, నేను చెప్పినటువంటి ఇన్ని స్థలాలు ఉంటే స్థలం లేదు అని చెప్తా ఉన్నారు. ఇకపోతే డబ్బు లేదని చెప్తా ఉన్నారు. డబ్బు లేకపోవచ్చు, మీ ఇంట్లో దాతలు ఉండొచ్చు, డబ్బు ఉన్నటువంటి మహానుభావులు ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా భీమవరంలో నివసిస్తా ఉన్నారు. మరి రేపు భీమవరంలో కడితే వాళ్ళు కూడా సహకారం చేయొచ్చు. భీమవరానికి వాళ్ళు నివసించేది భీమవరం. మీరు ఎక్కడికి వెళ్ళినా మనం అందరం కూడా చెప్పుకునేది భీమవరం గొప్పతనం గురించి చెప్పుకుంటాం. ఆ గొప్పతనాన్ని ఇంకా పెంచే విధంగా మీరు సహాయం చేయాలి తప్ప భీమవరానికి ఏదన్నా మీ పలుకుబడిని కానీ మీ పెద్దరికాన్ని కానీ భీమవరం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా దీన్ని కాంట్రవర్సీ చేయొద్దని చెప్పి నేను పెద్దలు రఘురామకృష్ణరాజు గారు చెప్తా ఉన్నాను. మా భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కలెక్టరేట్ మీరు కావాలని అడుగుతున్నారనే ఉద్దేశంతో మేము అడుగుతున్నాం తప్ప అది ఉండిలో శాంక్షన్ అయితే మేము ఇది కూడా అడగం, అవసరం లేదు మాకు. దయచేసి పెద్దలు దీన్ని కాంట్రవర్సీ చేయకుండా, చాలా తెలివైనటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు, చాలా భాషా ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. తెలుగులో, ఇంగ్లీష్లో అనేక భాషల్లో పట్టుంది.
ఆయనంతా మరి గొప్పగా మేము మాట్లాడలేం. దయచేసి భీమవరం ప్రజల్ని, భీమవరం అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పి నేను రఘురామకృష్ణరాజు గారికి, అలాగే పులవర్తి రామాంజనేయ గారి స్థానిక శాసనసభ్యులు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు విశాఖ నగర పర్యటనకు రానున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తెలిపారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో సీఎం పర్యటన వివరాలను ఆయన వెల్లడించారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటల 20 నిమిషాలకు నగరానికి చేరుకుంటారని తెలిపారు. తొలుత నోవాటెల్లో జరగనున్న ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమిట్లో ఉదయం 11 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల వరకు పాల్గొంటారని, అనంతరం రోడ్డు మార్గంలో రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్కు చేరుకుని అక్కడ జరిగే గ్రిఫిన్ ఫౌండర్ నెట్వర్క్ మీటింగ్కు హాజరవుతారని అన్నారు. సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు ఎయిర్పోర్టుకు చేరుకుని బెంగళూరు వెళతారని ఆయన వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క టూర్ స్కెడ్యూల్, విశాఖపట్నం టూర్ స్కెడ్యూల్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులు, విద్యాశాఖ మంత్రులైనటువంటి లోకేష్ బాబు రేపు విశాఖపట్నం పర్యటన కోసం వస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ఏవైతే సమిట్లు ఉన్నాయో ఆ సమిట్లు అడ్రస్ చేయడానికి. సో వీళ్ళిద్దరు టూర్ ప్రోగ్రామ్ మీద మీ ద్వారా ప్రధానికానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే రేపు ముఖ్యమంత్రి గారు సుమారు 11:30 కల్లా మరి నోవోటెల్కి రావడం జరుగుతుందండి. ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి నోవోటెల్ రీచ్ అయ్యే టైం 11:25. ముఖ్యంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సమిట్కి సంబంధించి దాని మీద మీటింగ్ ఉందండి. ఆ ఇన్వెస్టర్స్ కానీ ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. దాని తర్వాత నోవోటెల్లో జరుగుతుందండి ఆ మీటింగ్. అక్కడి నుంచి మళ్ళీ రాడిసన్కి వెళ్తారండి. రాడిసన్ కూడా రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గ్రిఫిన్ నెట్వర్క్ అని చెప్పేసి దానికి సంబంధించి అక్కడ సిస్టమ్స్ రిలేటెడ్, కంప్యూటర్ సిస్టమ్ రిలేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన దాని మీద అక్కడ మీటింగ్ జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ నేరుగా బెంగళూరు వెళ్ళేటువంటి 4:20 కల్లా బెంగళూరుకి మళ్ళీ వెళ్ళిపోతారండి. బెంగళూరుకి డిపార్చర్ అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇవి ఎక్కువగా ముఖ్యమంత్రి గారు వచ్చిందల్లా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సమిట్ మీద రిలేటెడ్ దాని మీద వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వీటితో పాటు ఇంకా అక్కడ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కూడా జరుగుతుందండి. దానికి లోకేష్ బాబు వస్తున్నారని చెప్పి తెలియజేస్తుంది. అలాగే రిలేటెడ్ దానికి కూడా లోకేష్ బాబు అటెండ్ అవుతారని చెప్పి తెలియజేస్తుంది. అక్కడ ఏంటంటే ఎవరైనా సరే బొమ్మ పెట్టుకుంటే అందరూ పెట్టుకోవచ్చు, కానీ అక్కడ టికెట్లు కలెక్ట్ చేయకూడదు. ఇది ఒకటి మీరు గమనించండి. అన్ని పార్టీలు రాజకీయంగా అనేసరికి అన్ని పార్టీలు ఉన్నాయి. ఎవరి పార్టీ వాళ్ళు బొమ్మలు పెట్టుకుంటున్నారు. రిలీజన్ వచ్చేసరికి అందరు కలుస్తున్నారు. ఎలక్షన్ వచ్చేసరికి విడిపోతున్నారు. ఇలాగ ఎవరు ఏ పార్టీ అనేది నేను చెప్పడానికి అంత సులువైన పని కాదు. కానీ ఎవరు పెట్టినప్పటికీ కూడా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెట్టినప్పటికీ కూడా అది ఆధ్యాత్మిక శోభను పంచే విధంగా ఉండాలి. ఆ శోభ ఉండేటట్టుగా చేయాలి. అంతేగాని కమర్షియల్ యాంగిల్లో చేయడానికి లేదు. అందుకే చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే ఎత్తైన బొమ్మ పెట్టారో ఆ బొమ్మకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా టికెట్లు కలెక్ట్ చేయకూడదు, పార్కింగ్ కలెక్ట్ చేయకూడదు, ఏ రూపాన ఆ డబ్బులు కలెక్ట్ చేయకూడదు అని చెప్పేసి అక్కడ ఉంది. ముఖ్యంగా పార్కింగ్, ఎంట్రీ టికెట్. ఇలాగే ఇప్పుడు అన్న సందర్భం అని చెప్పి ఇంకా తీసుకుంటారు, దానికి కూడా తీసుకోవద్దని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. లేదంటే తగు చర్యలు తీసుకుంటారని మరొకసారి అందరికీ స్పష్టం చేస్తాం. క్వాంటమ్ టెక్నాలజీ భవిష్యత్తులో అత్యంత కీలకమైనదని, ఇది సంప్రదాయ కంప్యూటర్తో సాధ్యం కాని వేగవంతమైన డేటా భద్రత వంటి అంశాల్లో ప్రధాన భూమిక పోషిస్తుందని, భవిష్యత్తులో విద్యార్థులందరూ దీనిలో ప్రావీణ్యం పొందేందుకు కృషి చేయాలని భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ విద్యార్థులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాక్థాన్ 2025లో భాగంగా కళాశాల స్థాయిలో జరిగే హ్యాక్థాన్ పోటీ గురువారం కళాశాలలో ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమానికి టెక్నాలజీ సెంటర్ హెడ్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణరాజు మాట్లాడుతూ కళాశాల స్థాయిలో ఎంపికైన 2 టీంలు సెప్టెంబర్ 10న తమ కళాశాలలోనే జరిగే గోదావరి జిల్లాల రీజనల్ సెంటర్లో జరిగే సెమీఫైనల్స్లో పాల్గొంటారని వెల్లడించారు. హ్యాక్థాన్ విద్యార్థుల్లో సృజనాత్మకతను, పరిశోధనాత్మక దృష్టిని పెంపొందించడంలో ఒక అద్భుత వేదిక అని రీజనల్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి పేర్కొన్నారు. కళాశాలకు చెందిన 25 బృందాల్లో 150 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొంటున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి రవికిరణ్ వర్మ చెప్పారు.
So I came to know that you are all very well experienced with the mentors and all these things. And on this occasion, I also congratulate our judges who are going to play a vital role in deciding on all these things. So all the best and do very well and try to get a good name and fame to SRK. Really, it is a wonderful opportunity to all of you and for our college to host semi-finals Amaravati Quantum Valley Hackathon 2025. Actually, this on the quantum technology, the hackathon is again conducting by our state government. That is again one of its kind in the entire country. Again, hosting a semi-finals to our college, it is a wonderful opportunity for the college, for all of you. In this regard, actually coming forward 25 teams, it is a wonderful things from your side. I think you have planned and you do your level best. Okay, you level best. Surely we may get a prize or not, that is a different one, but you will gain a knowledge and experience. That matters. Your problem. So you work towards in that way and get through in that. So it's not just like winning. Even if you fail in this, it's useful. This entire process is useful for you. So the journey started from 12th. So by registering spots and then registering 30 teams, and then with the management support and principal director support, we arranged 2 workshops on this, and then next online boot camp. So that entire process is useful for you, and through that you submitted some idea and problem. So definitely, so it is this journey. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మహారాష్ట్ర గవర్నర్ ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తుడా చైర్మన్ బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డిలు ఘన స్వాగతం పలికారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. முதற் கடவுளான விநாயகப் பெருமானுடைய அவதரித்த நாள் அவர் விநாயக சதுர்த்தி இன்றைக்கு நாடெங்கிலும் மிகச் சிறப்பாக கொண்டாடப்படுகிறது. பக்த கோடிகள் அனைவருக்கும் எங்களுடைய மனமார்ந்த விநாயக சதுர்த்தி வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கின்றோம். எல்லோரும் எல்லாம் பெற வேண்டும், அப்படி எல்லோரும் எல்லாம் பெற வேண்டும் என்கின்ற அந்த உயர்ந்த சிந்தனை எங்கள் உள்ளத்தை விட்டு ஒருபோதும் அகலாது இருக்க வேண்டும் என்று இறைவனை பிரார்த்திக்கின்றேன். இன்றைக்கு வெங்கடேச பெருமானை அவருடைய இடத்தில் வந்து தரிசித்தது மிகுந்த மகிழ்ச்சி அளிக்கிறது. எல்லோருக்கும் ఇరవనుடைய ఆశీం అరులు. నాడు తెలుగుదేశం ప్రభుత్వం పెంచిన విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యమం సాగిందని, ఆ ఉద్యమంపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్లో వామపక్షాల ఆధ్వర్యంలో నాటి అమరవీరులను స్మరించుకుంటూ కార్యక్రమం నిర్వహించారు. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, అదానీ ఒప్పందాలను రద్దు చేయాలని, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలపై చేసిన దాడికి 10 ఏళ్ల పాటు అధికారానికి దూరమైందని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచడానికి అనంతరం వచ్చిన ప్రభుత్వాలు భయపడ్డాయని అన్నారు. కానీ గత ప్రభుత్వం, నేటి ప్రభుత్వం విచ్చలవిడిగా ఇంధన ట్రూఅప్ ఛార్జీల పేరుతో భారాలు మోపడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఉచ్చులో పడి అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకుని ప్రజలను తాకట్టు పెట్టే ప్రయత్నం చేశాయని అన్నారు. ఒక పక్క నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచిన పాలకులు మరోపక్క విద్యుత్ భారాలు మోపుతున్నారని, దీనికోసం మరొక విద్యుత్ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. బషీర్బాగ్ లో మరణించినటువంటి అమరులకు ఈరోజు మనం ప్రతిజ్ఞ 25వ వర్ధంతి సందర్భంగా చేస్తా ఉన్నాం. విద్యుత్ ఉద్యమ అమరవీరులారా, ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు ఆదేశిత ప్రభుత్వ విధానాల పోరాటంలో ప్రజల కోసం పునఃప్రాయంగా ప్రాణాలర్పించిన మీకు జోహార్లు. మీ త్యాగాలను వృధా కానబోమని, మీరు చూపిన సమరశీల బాటలో
రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్న మోదీ ఆదానీల అనుకూల విద్యుత్ సంస్కరణలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూ-అప్ ఛార్జీలు, తదితర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి, బాలకృష్ణ రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి. సాధిస్తాం అమరుల ఆశయాలను, సాధిస్తాం అమరుల ఆశయాలను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ అమరవీరులకి నివాళులర్పిస్తూ, వారికి ఘనంగా జోహార్లు అర్పిస్తూ, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల్ని ఉపసంహరించుకోవాలి, పెంచినవి స్మార్ట్ మీటర్ల బిగింపును మానుకోవాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి భీమవరంలో ఈ రోజున వామపక్షాల ఆధ్వర్యంలో ఈ ప్రతిజ్ఞా కార్యక్రమం, నిరసన కార్యక్రమం జరుగుతున్నాయి. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం దారుణంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో మహోద్యమం సాగింది. లక్షల మంది ప్రజలు నెలల తరబడి ఈ విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ఉద్యమంలో ధైర్య సాహసాలతోటి పాల్గొన్నారు. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ఉవ్వెత్తున నడుస్తున్నటువంటి ఉద్యమాన్ని చూసి విద్యుత్ ఛార్జీల్ని ఉపసంహరించుకోవాల్సింది పోయి ఆ రోజున విద్యుత్ ఉద్యమం మీద ఉక్కుపాదాన్ని మోపింది. రాష్ట్ర వ్యాప్తంగా లాఠీ ఛార్జీలు, నిర్బంధం, అరెస్టులు, ఆఖరికి అసెంబ్లీ దగ్గర నిరాహార దీక్ష చేస్తున్నటువంటి శాసనసభ్యుల మీద కూడా లాఠీ ఛార్జీకి ఆ రోజున 2020వ సంవత్సరం ఆగస్టు 28న హైదరాబాద్ లో బ్రహ్మాండమైనటువంటి నిరసన కార్యక్రమం శాంతియుతంగా జరుగుతుంటే ప్రభుత్వం దుర్మార్గంగా కాల్పులకి ఒడిగట్టింది. ఆ కాల్పుల్లో వామపక్షాలకు చెందినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి ప్రాణత్యాగం చేశారు, ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు జరిగినటువంటి తీవ్రమైనటువంటి లాఠీ చార్జీలో గాయపడినటువంటి సత్తెనపల్లి రామకృష్ణ 10 రోజుల తరువాత ఆసుపత్రిలో మరణించారు. వందలాది మందికి లాఠీ గాయాలని, తలలు పగిని, కాళ్లు విరిగిని, చేతులు విరిగిని, తుపాకీ గుళ్ళు దూసుకుపోయినాయి. ఆనాటి ఉద్యమానికి సాక్షి ఈ రోజున ఇక్కడ కూడా ఉన్నారు. జక్కవశెట్టి సత్యనారాయణ గారు, ఈ జిల్లాకు చెందినటువంటి రమణ గారు, నారపల్లి రమణ గారికి కూడా ఆ రోజున తీవ్రమైనటువంటి లాఠీ దెబ్బలు తగిలి, తలలు పగిలి, బుల్లెట్లు కాళ్లలోంచి దూసుకుపోయినాయి. అంతటి దుర్మార్గానికి ఆ రోజున ప్రభుత్వం కోరుకుంది. దానికి ప్రతిఫలంగా ఆ ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 10 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ తరువాత వచ్చినటువంటి ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలను పెంచడానికి సాహసించలేకపోయినాయి. కానీ తరువాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడానికి పూనుకుంది. ఇప్పుడు మరలా తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటి ఉద్యమానికి సంబంధించినటువంటి గుణపాఠాలు నేర్వకుండా ఈ రోజున మళ్ళా విద్యుత్ ఛార్జీల్ని అనేక రూపాల్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ట్రూ-అప్ ఛార్జీలతో పెంచిన ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలతో పెంచిన ఛార్జీలు, సర్వీస్ ట్యాక్స్ పేరుతో పెంచిన ఛార్జీల్ని అదే చెప్పులో కాలు తొడిగి ఈ రోజున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా దారుణంగా ఈ ఛార్జీలు పెంచింది. ఈ ఛార్జీల్ని ప్రజలు భరించలేకపోతున్నారు. ఒక తప్ప ఆచరణలో మీరు మీ విధానాలు ఒకటిగానే ఉన్నాయి. ఇప్పటికైనా ఆ స్మార్ట్ మీటర్ల బిగింపుని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అవినీతికర ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వామపక్షాలు భవిష్యత్తులో మరో విద్యుత్ ఉద్యమానికి, పోరాటానికి సన్నాహం అవుతాయి. దానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ఆలోచనలు పునరాలోచన చేయాలని కోరుతున్నాం. ఈ విద్యుత్ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి ప్రజానీకం అందరికీ కూడా చేతులెత్తి వామపక్షాల తరఫున నమస్కరిస్తూ మరో విద్యుత్ పోరాటానికి సన్నద్ధం కావాలని విజ్ఞప్తి. ఉమ్మడి రాష్ట్రంలో 2000 సంవత్సరం ఆగస్టు 28న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి.
ఆనాటి పాలకులు తుపాకీ గుళ్ళకి 3 యువకులు వీరమరణం పొందారు. వాళ్ళకి జోహార్లు అర్పిస్తూ మరోసారి మన రాష్ట్రంలో విద్యుత్ భారాలు స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై విపరీతమైన భారాలు వేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో ప్రతిజ్ఞా దినం జరపాలని రాష్ట్ర కమిటీలు పిలిపించే దానిలో భాగంగా భీమవరం ప్రకాశోత్సవ సెంటర్లో ఈరోజు నిరసన ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాన్ని ముందుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బలరాం గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా కలెక్టరేట్ ను భీమవరంలోనే నిర్మించాలి. డిప్యూటీ స్పీకర్ త్రిబులార్ పిఎస్సి చైర్మన్ రామాంజనేయులు మాటలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. రేపు విశాఖకు సీఎం చంద్రబాబు రాక పర్యటన వివరాలను వెల్లడించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాక్థాన్ 2025లో భాగంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల స్థాయిలో హ్యాక్థాన్ పోటీలు ప్రారంభించిన సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి నిశాంత్ వర్మ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.